ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణమే జరగలేదు, రాజకీయ కక్షలో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు కదా. సిట్ అధికారులు జప్తు చేసినటువంటి 63 కోట్ల రూపాయలు ఎక్కడివి? నిన్నటికి నిన్న హైదరాబాద్ ఫామ్ హౌస్ లో 12 బాక్సుల్లో దొరికినటువంటి 11 కోట్ల రూపాయలు ఎక్కడివి? మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సొంత కంపెనీలకు 100 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి కదా, వాటికి లెక్కాపత్రం ఎటుపోయింది? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లాంటి పెద్ద కేసుల్లోనే బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నటువంటి ఈ జగన్ అండ్ కోకి లిక్కర్ కుంభకోణంలో ఎందుకు బెయిల్ రావడం లేదు అంటే, లిక్కర్ కుంభకోణం జరిగింది కాబట్టే. లిక్కర్ కుంభకోణం చేసే ఉద్దేశం లేకపోతే డిజిటల్ పేమెంట్ అనేటువంటి ఒక సిస్టమ్ ని రద్దు చేసి క్యాష్ ట్రాన్సాక్షన్లు ఎందుకు మొదలు పెట్టారు? ఎందుకంటే దొరకకుండా లిక్కర్ స్కామ్ చేయాలనుకున్నారు. పాపం పండి 151లో నుంచి 5 రాలి కింద పడిపోయింది. కల్తీ మద్యాన్ని సరఫరా చేసి 30,000 తాలిబొట్లు తెంచారు. 30 లక్షల మందికి కిడ్నీలు లివర్లు పోగొట్టారు. ఇప్పుడు ఆ 30,000 తాలిబొట్లు ఉరితాడై వైఎస్ఆర్సీపీ పార్టీని ఉరి తీయడానికి సిద్ధంగా ఉంది. మరి మీరు సిద్ధమా?